ఎప్పుడో ఉన్నావు నువ్వు, ఈ కాలంలో లేవు. ఈ కాలంలో ఇంతమంది పాపులేషన్ వచ్చారు, నువ్వు ఫస్ట్ ఉన్నావు. ఫస్ట్ ఉన్నప్పుడు మీ వాళ్ళు ఎంత ఉన్నారు? 100 మంది మీ వాళ్ళు. సో 100 మందిలో ఒక రేషియో ఉంది, ఓ ఏ బి. ఇవి బ్లడ్ గ్రూప్స్ అనమాట, మీకున్న రేషియో 100 మందిలో ఎలా పడితే అలా ఉన్నాయి అనుకో. సో దీనిలో ఎంత ఉంది? 70 ఉంది, దీనిలో 20, దీనిలో 10 ఉంది. ఇది నీ రేషియో నడుస్తుంది. దీనిలో ఒక ర్యాండమ్గా వీడు ఒక 10 మంది అలా కాకుండా, అంటే వీడిలో ఇది ఎక్కువ ఉంది కాబట్టి 7 మంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి 2 మంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి 1 మంది, ఇలా బయటికి రాలేదు, ర్యాండమ్గా వచ్చేసారు. ర్యాండమ్గా వచ్చేసిన వాళ్ళు ఎంతమంది? 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్లో 2 pairs అనుకో, అంటే మేల్ ఫీమేల్ మొత్తం 5 pairs అనుకో. ఈ 5 pairs ఇంటర్బ్రీడ్ అవుతుంది. ఈ 5 pairs ఇంటర్బ్రీడ్ అయింది అంటే ఇన్బ్రీడింగ్ జరిగిందా? ఈ ఇన్బ్రీడింగ్ జరిగినప్పుడు ఒక పాపులేషన్ స్టాక్ వస్తుందా మళ్ళీ వీళ్ళ నుంచి? నెక్స్ట్ జనరేషన్ వచ్చిందా? వాళ్ళు మెయింటైన్ చేసే రేషియో ఇలా ఉంటుంది. ఇది ఏదైనా అవ్వచ్చు, ఏ బ్లడ్ గ్రూప్ అయినా అవ్వచ్చు, కానీ రేషియో మొత్తం చూసుకుంటే 70, 20, 10